త్రీ యంగ్ హీరోస్ యాక్ట్ చేసిన భైరవ మూవీ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీలో మనకు బెల్లంకొండ శ్రీనివాసన్ అలాగే మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ అయితే యాక్ట్ చేశారు. ప్రమోషన్స్ అయితే మంచిగా చేశారని అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా మంచు మనోజ్ అన్న ఉండే ఎనర్జీకి మరింత ప్రమోషన్స్ కి అయితే ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. మూవీ వచ్చేసరికి ఓకే అని చెప్పొచ్చు. మూవీలో అక్కడక్కడ ల్యాక్సీస్ అయితే కనబడతాయి మనకు. అలాగే నాకు కనిపించిన ఫీలింగ్ ఏంటంటే బీజిఎం అనవసరంగా అవసరం లేని చోట కూడా పెట్టేశారని అయితే అనిపిస్తోంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే మనకు బెల్లంకొండ శ్రీనివాసన్ అలాగే మంచు మనోజ్ నారా రోహిత్ అయితే వీరి ముగ్గురు స్నేహితులు అయితే ఉంటారనమాట. అలాగే ఒక ఊర్లో గుడికి సంబంధించిన స్థలాన్ని ఒక రాజకీయ నాయకుడు కబ్జా చేయడానికి అయితే ట్రై చేస్తుంటాడు. దాని నుంచి వీరి ముగ్గురు ఎలా చిక్కులో పడతారో ఎలా బయటకు వస్తారో మధ్యలో ఏం జరిగేదే స్టోరీ. మూవీ ఆడియన్స్ అయితే ఒక మంచి ముగ్గురు హీరోస్ ని మూవీ పెట్టి తీసారంటే ఏదో కొత్తగా ఉంటుందని అయితే అనుకున్నారు. కానీ ఈ మూవీ చూసాక ఏదైతే కొత్తగా అయితే అనిపించలేదు అంతగా. ఎనీ ఒకసారి మనం మూవీ చూడాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. మరి బెల్లంకొండ శ్రీనివాసన్ అలాగే అయితే ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే మూవీ ఇంకా రిలీజ్ కాకముందే ప్రీ సక్సెస్ అంటూ కేక్ కటింగ్ అయితే చేశారనమాట. దాన్ని పెట్టుకుని కొంతమంది ఇదైతే ఓవర్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంత కష్టపడి మూవీ తీసినప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్రయత్నాలు చేసుకోవడంలో తప్పు లేదని అయితే నా ఫీలింగ్ అనమాట. మీరు ఎవరైనా మూవీ ఆల్రెడీ చూస్తుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.